ఎప్పుడూ కూడా అగ్రరాజ్యం అమెరికా చేసేటువంటి పనులు ఎట్లుంటాయంటే ఇది చేసేటువంటి దుర్మార్గాలు దాదాపుగా ఏ దేశం చెయ్యదేమో. సో ఎందుకు నేను ఈ మాటలు చెప్పాల్సి వస్తుంది అంటే భారతదేశాన్ని ఎప్పుడూ కూడా వ్యతిరేకించేటువంటి దేశాలు పాశ్చాత్య దేశాలు. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఈరోజు మనం ఎదుగుతున్నాం కాబట్టి మన అవసరం వాళ్ళకు ఉంది కాబట్టి ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ ఇండియా కాబట్టి ఈరోజు మనం చెప్పిన వాటికి తల ఊపుతున్నట్టు నటిస్తున్నాయి. కానీ ఒకప్పుడు ఈ పాశ్చాత్య దేశాలు చేసినటువంటి పనులు ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే అందరికీ క్లారిటీగా అర్థమవుతుంది. మనకి కార్గిల్ యుద్ధం సమయంలో లేజర్ గైడెడ్ మిజైల్స్ కావాలి అన్నప్పుడు జియో పొజిషనింగ్కి సంబంధించి వాళ్ళు ఎక్కడో కొండపైన ఉన్నారు, దాడులు చేయడానికి ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు అమెరికా సహాయం చేయలే. అలా యూరప్ దేశాలు ఏవి ముందుకు రాల. ఒక్క ఇజ్రాయిల్ మాత్రం మనం అడగకుండానే వచ్చి సహాయం చేసి మన యుద్ధ విమానాల్లో వాటిని ఇన్స్టాల్ చేసి ఎలా వాడాలనేది ట్రైనింగ్ ఇచ్చి మరి ఆ యుద్ధంలో మనం గెలవటానికి దోహదపడి అమెరికా వద్దు అని చెప్పి ఇజ్రాయిల్ని వారించినా కూడా ఇజ్రాయిల్ వెళ్ళా. ఆ రోజు అమెరికా పాకిస్తాన్తో అంటకాగింది అనటానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ఇది చాలా దగ్గరలో ఉన్నది నేను చెప్పింది 1990 కార్గిల్ యుద్ధంలో. సో మరి అంతకంటే ముందు ఇంకా చాలా ఉన్నాయి. ఎప్పుడైతే ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ మధ్య యుద్ధం వచ్చిందో అంటే ప్రస్తుత బంగ్లాదేశ్ ఏర్పడటానికి కారణం ఇండియా. ఆ రోజు వెస్ట్ పాకిస్తాన్ చేతుల్లో నలిగిపోతున్నటువంటి ఈస్ట్ పాకిస్తాన్కి స్వతంత్రం కల్పించడానికి భారత ఆర్మీ ఎంత కృషి చేసింది అనేది ప్రపంచానికి తెలుసు. ఆ సమయంలో అదే అదనుగా అటు అమెరికాకి చెందినటువంటి వార్షిప్లు, ఇటు యూరప్కి లండన్కి ఇంగ్లాండ్కి చెందినటువంటి వార్షిప్లు రాయల్ ఫ్లీట్, 7th ఫ్లీట్ ఇవన్నీ ఏ విధంగా భారత్ని చుట్టుముట్టాయి. ఆ రోజు రష్యా తన సబ్మెరైన్ని తీసుకువచ్చి భారత్ చుట్టూ అండగా నిలబడకపోతే పరిస్థితి ఏమయ్యేది ఇది కూడా అందరికీ తెలిసిందే. సో ఇట్లా ప్రతి అంశంలోనూ ఎప్పుడు చూసినా కూడా ఇండియాని సర్వనాశనం చేయడానికే అమెరికా కూర్చుంది. సో కాకపోతే ఎప్పుడైతే ట్రంప్ వచ్చాడో అప్పటి నుంచి కొద్దిగా పరిస్థితులు మారినాయి. మళ్ళీ ఇప్పుడు యథావిధిగా అలాగే తయారైనటువంటి పరిస్థితి. ఎందుకని అంటే ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఒక దేశాన్ని అణచాలి అనుకుంటే దాని పక్కన ఉన్నటువంటి మరొక దేశాన్ని ప్రోత్సహించడం అమెరికాకి బాగా అలవాటు. చైనాని గ్రిప్లో పెట్టుకుంటానికి తైవాన్కి సపోర్ట్ చేసింది. అలాగే రష్యాని నిలువరించడం కోసం ఉక్రెయిన్కి సపోర్ట్ చేసింది. అలా ప్రతి అంశంలో ఎక్కడ చూసినా సరే ఇక్కడ భారత్కి పక్కన అటు చైనాకి ఇటు పాకిస్తాన్కి రెండిటికి సపోర్ట్ చేసింది. కాశ్మీర్ విషయంలో, వీటో పవర్ విషయంలో ఏ విషయంలోనూ అమెరికా ఇండియాకి సపోర్ట్ చేయలే, ఎప్పుడూ చేయలే. మరి అలాంటిది ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే ఇన్నాళ్ళు అంటీ ముట్టనట్టుగా ఉన్నటువంటి అమెరికా పాకిస్తాన్ ఇప్పుడు మరలా ఒకటిగా తయారైనట్లుగా అనిపిస్తున్నాయి. దీనికి నిదర్శనం ఏంటి అంటే పాకిస్తాన్కి ఏ ఫండ్ వచ్చినా సరే అది ఉగ్రవాదుల చేతుల్లోకే వెళ్తుంది. వాళ్ళే ఆ ఫండ్ మొత్తాన్ని ఉపయోగించుకుంటాం కాశ్మీర్లోకి అక్రమంగా తీవ్రవాదుల్ని పంపించటం, భారత్ మీద దాడులు చేయటం, బాంబ్ బ్లాస్టులు చేయటం. దానికి మన కళ్ళారా చూసినాయి. పార్లమెంట్ మీద దాడి కావచ్చు, ముంబై దాడులు కావచ్చు, ఏదైనా సరే వీళ్ళు చేసినట్టు 1, 2 కాదు మారణ హోమాలు సృష్టించారు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్టులు కావచ్చు, లుంబినీ పార్క్ బాంబ్ బ్లాస్టులు కావచ్చు, వీళ్ళు చేసినవి 1 కాదు 2 కాదు. సో అలాంటి పరిస్థితి నుంచి FATF సో దీంట్లో మనం దీన్ని నిలువరించడం జరిగింది. అలాగే పాకిస్తాన్ని గ్రే లిస్ట్లో పెట్టించగలిగాం మనం. మళ్ళీ వాళ్ళని గ్రే లిస్ట్ నుంచి బయటకు తీసుకొచ్చి IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి 6,000 కోట్ల రూపాయలని వాళ్ళకి అప్పగించింది అమెరికా. సో అంత అవసరం ఏముంది? ఇప్పుడు 6,000 కోట్లు ఎలా వాడతారు? 6,000 కోట్లు తీసుకుపోయి మరలా తీవ్రవాదుల చేతుల్లో పోస్తారు. పాకిస్తాన్లో ఒక డెవలప్మెంట్ జరగదు. ఆల్రెడీ ఆ దేశ ప్రజలు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారో మనం చాలా వీడియోల్లో చూసాం. మరలా ఆ ఉగ్రవాదులంతా భారత్ మీదకి వచ్చి పడతారు. మరలా మొదలు జరిగేవివే. సో చేసేటువంటి పనులు నేరుగా కాకుండా ఇండైరెక్ట్గా ఏ విధంగా భారత్ని దెబ్బతీయాలి ఎదుగుతున్నాం కాబట్టి సో ఎదగటం అమెరికాకి ఇష్టం ఉంది. సో ఈ పనులు ఏ విధంగా చేస్తుంది అనేది కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నటువంటి అంశం.